నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ నుంచి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ వచ్చేసింది. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? రాత పరీక్ష లేదు, జస్ట్ 10వ తరగతి పాస్ అయితే చాలు. సో, ఈ అద్భుతమైన అవకాశం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం. అవును, ఈ నోటిఫికేషన్లో హైలైట్ పాయింట్ ఇదే. సెలక్షన్ కోసం ఎలాంటి రాత పరీక్ష లేదు. అంటే చాలామందికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మరి క్వాలిఫికేషన్ ఏంటి అనుకుంటున్నారా? పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు, కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ ఒక్క అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకునే ఛాన్స్ ఇది. ఓకే, మరి జీతం ఎంతుంటుంది? సెలెక్ట్ అయిన వాళ్లకి ప్రతి నెల ఫిక్స్డ్గా 15,000 రూపాయలిస్తారు. ఓకే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఏపీ ఆరోగ్య శాఖ ఉద్యోగాల గురించి, ఆ తర్వాత పోస్టులు, జీతం, అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ఎలా చేస్తారు, ఇంకా చాలా ముఖ్యమైన తేదీల గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. రైట్, ఇక వివరాల్లోకి వెళ్ళిపోతాం. అసలు ఈ నోటిఫికేషన్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఇది విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా వైద్య విద్యా శాఖ నుంచి విడుదలైన ఒక అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ అన్నమాట. సో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి పర్మనెంట్ కాదు, అవుట్సోర్సింగ్ బేసిస్ మీదే తీసుకుంటున్నారు. సెలక్షన్ అనేది పూర్తిగా మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అంతా బాగుంది. ఇంతకీ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి జీతం ఎంతిస్తారు, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఇక్కడ మొత్తం 5 రకాల పోస్టులు ఉన్నాయి. మేల్ నర్సింగ్ ఆర్డర్లీకి 5, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీకి 5, స్ట్రెచర్ బేరర్కి 6, జనరల్ డ్యూటీ అటెండెంట్కి 6, నర్సింగ్ ఆర్డర్లీకి 2 పోస్టులు. ఇలా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సరే, జాబ్ వస్తే వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? విజయవాడలోనే గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో గాని లేదా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గాని పోస్టింగ్ ఇస్తారు. ఓకే, పోస్టుల గురించి, లొకేషన్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, వీటికి ఎవరు అప్లై చేయొచ్చు, అర్హతలేంటి, ఆ వివరాలు చూద్దాం పదండి. ఇక్కడ ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడా ఉంది, అది గమనించాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుకు కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కానీ మిగిలిన 4 నర్సింగ్ సంబంధిత పోస్టులకు మాత్రం 10th క్లాస్తో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది జనరల్ కేటగిరీ వాళ్లకి. అయితే కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్లకి 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 ఏళ్లు, 6 దివ్యాంగులకైతే ఏకంగా 10 ఏళ్ల వరకు వయస్సులో సడలింపు లభిస్తుంది. రైట్, అర్హతలన్నీ సరిపోతే ఇంకెందుకు ఆలస్యం, అప్లై చేయడమే. గుర్తుంచుకోండి, ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ ప్రాసెస్. అంటే అప్లికేషన్ని నేరుగా ఆఫీస్లో ఇవ్వాలి. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ అప్లికేషన్ ఫారంని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు కోసం ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీయాలి. ఆ తర్వాత నింపిన ఫారంకి అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జతచేసి ఫైనల్గా వాళ్లు చెప్పిన ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఇక అప్లికేషన్ ఫీజు ఎంతంటే ఓసీ, బీసీ కేటగిరీల వాళ్లు 300 రూపాయలు, అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 200 రూపాయలు చెల్లించాలి. ఈ ఫీజుని క్యాష్ రూపంలో కాదు, ఎస్ఎంసీ రిక్రూట్మెంట్ విజయవాడ అనే పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి ఇవ్వాలి. మరి అప్లికేషన్స్ ఎక్కడివ్వాలి? అడ్రస్ నోట్ చేసుకోండి. ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, విజయవాడ. ఈ అడ్రస్లోనే స్వయంగా వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అన్నిటికన్నా పెద్ద డౌట్, ఎగ్జామ్ లేదు అంటున్నారు కదా, మరి సెలక్షన్ ఎలా చేస్తారు? ఏ ప్రాతిపదికన ఉద్యోగమిస్తారు? ఆ మెరిట్ సిస్టమ్ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ అంతా 100 పాయింట్ల మెరిట్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో మేజర్ షేర్ అంటే 75% వెయిటేజ్ మీ అకాడమిక్ మార్కులకే ఇస్తారు. ఆ తర్వాత 15% వర్క్ ఎక్స్పీరియన్స్కి, మిగిలిన 10% సీనియారిటీకి కేటాయించారు. మరి ఈ పాయింట్స్ ఎలా లెక్కిస్తారు? సింపుల్, 75 పాయింట్లు మీ 10th క్లాస్ మార్కులు బట్టి వస్తాయి. ఇంతకుముందు ఏవైనా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన అనుభవం ఉంటే దానికి గరిష్టంగా 15 పాయింట్లిస్తారు. ఇక మీరు 10th ఎప్పుడు పాస్ అయ్యారో దాన్ని బట్టి పాస్ అయిన సంవత్సరం నుంచి ప్రతి ఏడాదికి 1 పాయింట్ చొప్పున
మ్యాక్సిమం 10 పాయింట్లు సీనియారిటీ కింద యాడ్ చేస్తారు. ఓకే, ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం డేట్స్. ఈ తేదీలను అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే టైం చాలా చాలా తక్కువ ఉంది. చూడండి, అప్లికేషన్స్ జనవరి 22న స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ జనవరి 31. అంటే మన చేతిలో ఉన్నది కేవలం 10 రోజుల సమయం మాత్రమే. ఆ తర్వాత ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫిబ్రవరి 16న ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చేసి 20వ తేదీకే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తారు. సో 10వ తరగతి పాస్ అయి ఎగ్జామ్ లేకుండా ప్రభుత్వ రంగంలో జాబ్ కొట్టాలనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. గడువు ముగిసిపోతోంది కాబట్టి అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి.